హాయ్ నమస్తే. నేను మీ చక్రి గబ్బర్. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి 2024 ఫిబ్రవరిలో డిఎస్సి తీస్తామని చెప్పేసి 6,100 పోస్టు ప్రకటన జరిగింది. అయితే గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న హయాంలో 20,000 మెగా డిఎస్సి తీస్తామని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎక్కడ పాదయాత్ర చేసినా పాదయాత్రలో కూడా చెప్పడం జరిగింది, నిరుద్యోగుల యొక్క సమస్యను అర్థం చేసుకొని. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 8 నెలలు అవుతుంటే ఇప్పటికీ కూడా ఇక డిఎస్సి తీస్తానని చెప్పేసి అదిగో రేపో మాపో అని చెప్పేసి ప్రగంపలు పలికి మరి మొన్న 6,100 పోస్టు తీయడం జరిగింది. మరి మీరు అధికారంలో లేనప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000 మెగా డిఎస్సి తీస్తానని చెప్పి మీరే పలికినప్పుడు మరి ఏమయ్యాయి ఇక 20,000 మెగా డిఎస్సి? మరింతకు దగా చేస్తున్నారు. 6,100 పోస్టు తీస్తున్నారు. 6,100 పోస్టులో అందులో స్కూల్ అసిస్టెంట్ పోతుంది, ఎస్జిటి పోతుంది, లైబ్రరీ ఫ్యాకల్టీ పోతుంది, యోగా ఫ్యాకల్టీ పోతుంది, పీడీ ఫ్యాకల్టీకి పోతే ఎలా చూసుకున్నా జిల్లాకు 10 పోస్టులు మిగులుతున్నాయి. అందులో అతి ముఖ్యంగా మన ఉమ్మడి విశాఖ జిల్లాలో కేవలం ఎస్జిటి పోస్టులు అయితే 8 పోస్టులు ఉన్నాయి. మరి ఈ యొక్క 8 పోస్టులు ఎస్జిటి వాళ్ళకి వేల మంది నిరుద్యోగులు డిఎస్సి పర్సన్స్ ఉంటే టెట్ అండ్ బీఈడి రాసిన అభ్యర్థులు ఎవరు ఉన్నారో మరి వేల మంది డిఎడ్ చేసిన యొక్క పిల్లలకి కేవలం 8 పోస్టుల విశాఖలో ఉన్నటువంటి పిల్లలకి 6,100 పోస్టు జిల్లాల వారీగా విభజన చేస్తే జిల్లాకు 10-15 పోస్టులు వచ్చాయి. అందులో ఉమ్మడి విశాఖలో కేవలం 8 పోస్టులు వచ్చాయి, ఎస్జిటి పోస్టులు. ఒకసారి అర్థం చేసుకోండి ఓ డిఎస్సి అభ్యర్థులారా, ఇది జగన్మోహన్ రెడ్డి దగా చేసిన ప్రభుత్వం. ఇటువంటి దగా ప్రభుత్వాన్ని గల కారణం ఏంటంటే ఆ రోజు మనం 2019లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మనకిచ్చిన హామీని నిలబెట్టుకొని పోయినటువంటి మహాసైకో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇటువంటి మహావ్యక్తి ఈరోజు 2024 అయిపోయి అంటే 5 సంవత్సరాలు కాలం ముగిస్తుంది. ఇంకో రెండు నెలల్లో 5 సంవత్సరాల పాలన కూడా అయిపోతుంది. ఇటువంటి వ్యక్తిని మనం 2024 నుంచి మనం మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు ఇతను ఎన్నుకుంటే నెక్స్ట్ నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మరి దీనికి కారణం ఏంటంటే ఇటువంటి వ్యక్తిని మనం గ్రహించాలా. ఇతను మాటలు చెప్తున్నాడు కానీ చేతల్లో చూపించట్లేదే. 20,000 పోస్టులతో మెగా డిఎస్సి తీస్తానన్నాడు, ఏది ఎక్కడ తీశాడు? లేదు. అంటే అలా ప్రతి ఒక్క నిరుద్యోగులు ప్రతి ఒక్కరు గమనించండి. ఇలా మరి 99% మేనిఫెస్టో అమలు చేస్తామన్నారే, ఏది డిఎస్సి ఎక్కడ పోయింది? 6,100 పోస్ట్ అంటే సిగ్గుసేటు. ఇంతమంది నిరుద్యోగులు ఎట్టుకుని 6,100 పోస్ట్ తీస్తారా? డిఎస్సి కోసం ఎంతమంది వేచి ఉన్నారే. మరి ప్రతి ఒక్క డిఎడ్ అండ్ బీఈడి పీజీ చేసిన ప్రతి ఒక్క నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి సైకో, ఇటువంటి మహమ్మారిని, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి అనే ఒక అబాధ బూటకాన్ని మనం తరిమే వరకు మనం ఉద్యమించాలి. మరి 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఎందుకంటే మాటలు చెప్తున్నారు కానీ నిరుద్యోగ సమస్య పెరిగిపోయి ఉపాధి లేక ఎక్కడికెక్కడే తినని గతి లేని సిచ్యువేషన్లో కొన్ని కుటుంబాలు ఉంటే వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేయని చెప్పేసి ఈ యొక్క కోచింగ్ సెంటర్ పంపించే లక్షల్లో వేలలో ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి. మరి వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే పోస్టులు తీయాలి కదా. ఏదో తూతూ మంత్రంగా 6,100 పోస్టులు తీసేస్తే ఎవరికి సరిపోతాయి? ప్రతి ఒక్కరు గమనించి రాబోయే రోజుల్లో మరి టీడీపీని జనసేన కూటమిని కనిపించి ఇటువంటి నీచమైన అబద్ధపు పూటకమైన పాలనని తరిమి కొట్టే వరకు మనం అందరూ ముందుకు సాగాలని. ఎందుకంటే మౌనంగా ఉంటే ఈరోజు మనల్ని ఎవరు లెక్క చేయరు. రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళు ప్రకంపనలు చేస్తున్నారు, వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళు ముందుకు సాగిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కుల మత భేదాలు పక్కన పెట్టండి. అది జనసేన, టీడీపీయా, వైసీపీయా, మా జగన్ అన్నది పక్కన పెట్టండి. నిరుద్యోగుల సమస్య ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగత పెరిగిపోయిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. తెలంగాణలో ఇదే నిరుద్యోగత పెరిగిపోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని కథం ఇచ్చే వరకు అక్కడ నిరుద్యోగులందరూ పట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని అట్టడికి నెట్టివేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం వచ్చింది. అలాగే ఇదే నిరుద్యోగ సమస్య మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కనుక మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అట్టడికి నెట్టివేసి
ఈరోజు టీడీపీ జనసేన కూటమిని ముందుకు లేపి మనం డిఎస్సి ప్రకటించి బాబు వస్తే జాబ్ వస్తుందన్న నినాదం మీ అందరూ తెలిసిందే. చాలా మంది జాబ్లు కూడా వచ్చి ఈరోజు తెలంగాణ డెవలప్ అయిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కూటమిని గెలిపించి మన నిరుద్యోగ సమస్యని ఈ యొక్క బాబు గారు వివరించారు కనుక, అతను బాగా తెలుసు కనుక, ఎడ్యుకేషన్ పర్సన్ కనుక, మరి అటువంటి నాయకులు మనకు సీఎంగా ఉంటే పాలన బాగుంటుందని, నిరుద్యోగ సమస్య తగ్గుతాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ అవుతుందని నా ఉద్దేశంగా భావిస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరుద్యోగులు కూడా భావిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి జగన్ అన్న డబ్బులు ఇస్తున్నారని ఇది ఆలోచించకుండా మీ కుటుంబంలో ప్రతి ఒక్క నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ జాబ్ వస్తే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ కుటుంబం ద్వారా అందరూ డెవలప్ అవుతారు అన్న విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించి రాబో రోజుల్లో ఈ యొక్క సైకో మహమ్మారి అనేటువంటి వైసీపీ పార్టీని ఓడించవలసిందిగా మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే నిరుద్యోగులు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా 2-3 కంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక, చదివే సామర్థ్యం ఉండి, సర్టిఫికెట్లు ఉండి కూడా ఉద్యోగాలు లేక రోడ్డు పాలైపోయి ఉండిపోయారు. ఒకసారి ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకొని నిరుద్యోగ సమస్య తగ్గాలంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాల్సిందిగా, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మీరు ఓటేయకుండా ఉంటే రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని మీకు మనం చేస్తున్నాను. మరి ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా మీరు గ్రహించి, అలాగే ఎంప్లాయీలు కూడా గ్రహించి ఇటువంటి నీచమైన ప్రభుత్వాన్ని కథ దించే వరకు మీ ఎంతో సహకరిస్తారని, అలాగే తల్లిదండ్రులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు గ్రహించడం విషయం ఏంటంటే రాబోయే రోజులు మంచి రోజులు. మరి ఈ యొక్క టీడీపీ జనసేన కూటమి గెలిపించి మరి నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించే విధంగా మీరు అందరూ ముందు సాగుతారని భావిస్తున్నాను. అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసి ఈ విషయాన్ని అనేకులు చేరే విధంగా, ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఈ యొక్క విషయం చేరే విధంగా మీరు సెండ్ చేయవలసిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను నిత్యగిరి గబ్బార్.